హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఇండియా. ఈరోజు మనం ఆర్మోర్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ ఏవిఎన్ఎల్ నుంచి రిలీజ్ అయినటువంటి భారీ రిక్రూట్మెంట్ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోలో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎంత శాలరీ ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఉంటుందా లేదా, ఎగ్జామ్ ఉంటుందా లేదా, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేయాలి, ఈ వీడియో చివరి వరకు చూస్తే నోటిఫికేషన్ మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల వారికి ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఈ నోటిఫికేషన్లో తెలంగాణలోని మెదక్ యూనిట్ కూడా ఉంది. కాబట్టి తెలంగాణ అభ్యర్థులు తమ రాష్ట్రంలో పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇది తెలంగాణ రిక్రూట్మెంట్ కాదు, ఆల్ ఇండియా రిక్రూట్మెంట్. ఎలిజిబుల్ అయిన భారతదేశంలో ఏ రాష్ట్ర అభ్యర్థులైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం వేకెన్సీలోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఈ పేజ్లో జూనియర్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, మెకానిస్ట్, మెషినిస్ట్, పెయింటర్, ఓఎంహెచ్ఈ మెకానిక్, ఎలక్ట్రోప్లేటర్, ఇలా చాలా ట్రేడ్స్ ఉన్నాయి. ఐటీఐ చేసిన వాళ్ళు ఈ పోస్టులు చూడాలన్నమాట. సో పేజ్ 2లో మనకి మిగిలిన జూనియర్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. అలాగే ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ ఇవన్నీ చూసుకుంటే మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనమాట. అంటే జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు. డిపార్ట్మెంట్స్ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, హెచ్ఆర్, ఫైనాన్స్, సివిల్, ఆఫీషియల్ లాంగ్వేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంపెనీ సెక్రటరీ, మార్కెటింగ్, ఐటీ, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో ఇవి ఎగ్జిక్యూటివ్ పోస్టులు చివరి వేకెన్సీస్ అనమాట. మొత్తం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేటప్పటికి 1005 వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేటప్పటికి మనకి 208 ఉన్నాయి. అంటే మొత్తం 1213 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది చాలా పెద్ద రిక్రూట్మెంట్. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ క్వాలిఫికేషన్ ప్రారంభం అవుతుంది. జూనియర్ టెక్నీషియన్కి ఎన్సీటీవీ నుంచి వచ్చిన ఐటీఐ, ఎన్టీసీ లేదా ఎన్ఏసీ సర్టిఫికేట్ తప్పనిసరి. మెకానికల్ పోస్టులకు బీటెక్ మెకానికల్ ఉండాలి. ఎలక్ట్రికల్కి బీటెక్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్కి బీటెక్ ఎలక్ట్రానిక్స్, హెచ్ఆర్కి డిగ్రీ ప్లస్ ఎంబీఏ హెచ్ఆర్ అవసరం అనమాట. సో ఈ పేజ్లో ఏంటి అంటే క్వాలిఫికేషన్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి ఫైనాన్స్, ఎంబీఏ ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ, సిఎస్ క్వాలిఫికేషన్, మార్కెటింగ్, ఎంబీఏ మార్కెటింగ్, ఐటీ, బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ సివిల్, ఏఐ కంప్యూటర్ సైన్స్ లేదా ఏఐ ఇంజనీరింగ్, ఇలా ప్రతి పోస్టుకి క్వాలిఫికేషన్ వేరుగా ఉంది. కాబట్టి అప్లై చేసే ముందు మీ పోస్ట్ క్వాలిఫికేషన్ కూడా తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి 10 year పీరియడ్ ఇచ్చారు. ఇది ముఖ్యమైన విషయం ఏంటి అంటే, జాబ్ పర్మనెంట్ కాదు. మొదట 1 year కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత పెర్ఫార్మెన్స్ బాగుంటే మ్యాక్సిమం 4 years వరకు ఎక్స్టెండ్ చేస్తారు. తర్వాత ఏజ్ లిమిట్ ఇచ్చేసారు. జూనియర్ టెక్నీషియన్, జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మ్యాక్సిమం వీళ్ళందరికీ మ్యాక్సిమం ఏజ్ అంటే 30 years ఏజ్ ఉండాలి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. అండ్ ఇక్కడ సీనియర్ పోస్టులకి ఏంటంటే మ్యాక్సిమం 65 years ఇచ్చారు. సో ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. సీనియర్ పోస్ట్కి మ్యాక్సిమం 65 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ 65 years ఉంటుంది. 65 years మ్యాక్సిమం ఏజ్ అనమాట సీనియర్ పోస్టులకి అయితే. ఇంక తర్వాత శాలరీ చూసుకుంటే జూనియర్ టెక్నీషియన్కి 25,050 రూపీస్ ప్లస్ ఐడిఏ ఉంటుంది. జూనియర్ మేనేజర్కి 34,500 ప్లస్ ఐడిఏ, అసిస్టెంట్ మేనేజర్కి 45,000 ప్లస్ ఐడిఏ, డిప్యూటీ మేనేజర్కి 55,000 ప్లస్ ఐడిఏ, సీనియర్ మేనేజర్కి 76,500 ప్లస్ ఐడిఏ, డిప్యూటీ జీఎంకి 87,000 ప్లస్ ఐడిఏ, అడిషనల్ జీఎంకి 1,08,000 అనమాట ప్లస్ ఐడిఏ ఉంటుంది. కన్సల్టెంట్కి 1,29,000 ప్లస్ ఐడిఏ ఉంటుంది. సో ఇవన్నీ మనకి శాలరీస్ అనమాట. అండ్ దీనికి అడిషనల్గా మనకి పిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ లీవ్ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చెప్తున్నారు. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 questions 100 marks ఉంటాయి. అండ్ 2 hours నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ ఉండదు. సో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ 50 marks, పార్ట్ బి 15 marks. అండ్ పార్ట్ ఏ చూసేసుకుంటే మనకి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, రీజనింగ్, యాప్టిట్యూడ్, కంప్యూటర్ ఉంటుంది. పార్ట్ బి ఏంటి అంటే మీ ట్రేడ్ లేదా సబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే, జూనియర్ టెక్నీషియన్కి రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఫస్ట్, తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత సెలక్షన్ చేస్తారనమాట. తర్వాత ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు చూసుకుంటే
మనకి దీనికి కూడా రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత సెలెక్షన్. అదే సీనియర్ వాళ్ళకి చూసుకుంటే మనకి రిటర్న్ టెస్ట్ అనేది లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూకి మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ కూడా చూసుకుందాం మనం. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ జనరల్ క్యాండిడేట్స్కి 300 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ ఉంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ఎస్ఎం, ఎక్స్ సర్వీస్ మెన్ అంటే వాళ్ళకి ఫిమేల్ క్యాండిడేట్స్కి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. సో ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోండి, బికాస్ ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి. అండ్ టెస్ట్ సెంటర్స్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ, టెస్ట్ సెంటర్స్ కూడా చూసుకోవచ్చు మనము. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సిబిటి టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ లేదా ట్రేడ్ టెస్ట్, తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే మనము అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కెరీర్స్ సైట్ అంటే కెరీర్స్ ఉంటుంది కదా, ఆ కెరీర్ సెక్షన్ని సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనకి స్క్రీన్ షాట్స్తో సహా మనకి ఇమేజెస్ ఇచ్చారు. సో ఇది ఒకసారి మనం చూసుకుంటే మనకి పూర్తిగా అర్థమవుతుంది ఎలా అప్లై చేసుకోవాలి అనేది. ఫస్ట్ ఇక్కడ అప్లై చేసి చూసారు కదా, ఏ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కెరీర్స్ ఉంటుంది, ఆ కెరీర్స్లో సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మనకి ఈ పోస్ట్ నేమ్, కోడ్ నేమ్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఓటీపీ జనరేట్ అవుతుంది. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఐ అగ్రీ ఉంటుంది, అది క్లిక్ చేసేయాలి. అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అఫీషియల్ వెబ్సైట్ ఇస్తాను, నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఇస్తాను. సో దిస్ ఈజ్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇది ఫస్ట్ ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి. అక్కడ మనం స్క్రీన్ షాట్లో ఇచ్చినట్టు మొత్తం ఇక్కడ మన డీటెయిల్స్ ఫిల్అప్ చేసి ఓటీపీ జనరేట్ అయిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ లాగిన్ చేసుకోవాలి. తర్వాత మనం అప్లై చేసుకునేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్, ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అని అంటే 10th సర్టిఫికేట్, ఆధార్, పాన్, డిగ్రీ, ఐటీఐ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవసరమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనం ఇక్కడ చూసుకుంటే ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అని అంటే 11th July 2026 స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయ్యి కూడా మనకి ఇక్కడ 3 days అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 25th July 2026 11:55 PM నైట్ అది ఎండ్ అయిపోతుంది అనమాట. సో డోంట్ వెయిట్ అంటిల్ ద లాస్ట్ డే. సో ఈ నోటిఫికేషన్ మోస్ట్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ పీపుల్కి నోటిఫికేషన్ ఏంటి అంటే ఇంజనీరింగ్, ఎంబీఏ, హెచ్ఆర్, ఫైనాన్స్, సివిల్, మెకానికల్, ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అప్లై చేసే ముందు క్వాలిఫికేషన్ మరియు పోస్ట్ను అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి తప్పకుండా వెరిఫై చేసుకోండి. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ to this Job Genius channel. I'll see you in the next video. Thanks for watching.